హాయ్ అండి, వెల్కమ్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏం రెసిపీ అబ్బా అనుకుంటున్నారా? కాలీఫ్లవర్ చికెన్ ఫ్రై అండి. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మాత్రం చూసేద్దాం. 1/2 kg కాలీఫ్లవర్, 1/2 kg బోన్లెస్ చికెన్ అయితే తీసేసుకోవాలండి. మనము కాలీఫ్లవర్ని మనం సన్నగా ఇలా తరిగి పెట్టుకొని ఒక 6 minutes బాయిల్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. స్కిన్ లెస్ అండ్ బోన్లెస్ చికెన్ అయితే 1/2 kg తెచ్చేసుకున్నాను నేను. చికెన్ షాప్లోనే సన్నగా తరుగుకోవాలి. ఇలా ఒక బౌల్ తీసుకొని కప్పుడు ఆయిల్ వేసేసి బోన్లెస్ చికెన్ని మనం నీట్గా కడిగి పెట్టి వాటర్ ఒడిసిపోయేదాకా బయట పెట్టుకొని ఇలా మాత్రం నూనెలో కాగే నూనెలో వేయాలండి. 4 వెల్లుల్లి రెబ్బలు కూడా పెద్ద సైజు తీసుకొని ఇలా కచ్చా పిచ్చా దంచేసి మనం ఫ్రై అయ్యే చికెన్లో వేసామనుకో చాలా టేస్టీగా వస్తుందండి. రుచి కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ఇలా చేశారనుకో చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా చేయకుంటే కాలీఫ్లవర్ చికెన్ మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపేసుకున్నాక ఒక 6-7 పచ్చిమిర్చి అయితే నేను చీరేసుకొని పొడవులో ఇలా వేసుకున్నాను. కొంచెం కరివేపాకు రిబ్బలు కూడా వేసేసుకున్నాను. ఉల్లిపాయ కూడా పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి వేసేసుకొని ఇలా వేపేసుకోవాలండి. మంచిగా వేపేసుకోవడం అంటే సిమ్ములో పెట్టి వేపుకోవాలి, మాడకుండా ఉంటుంది. 1 స్పూన్ అల్లం కూడా వేసుకున్నాను. అల్లం మాత్రం ముందే వేయకూడదండి. చిటికెడు పసుపు కూడా వేసేసుకున్నాను. పసుపు మాత్రం అల్లం వేసిన తర్వాత ఏగాక వేసుకోవాలి. బాయిల్ పెట్టిన కాలీఫ్లవర్ని కూడా ఇలా వేసేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపేసుకోవాలి. కావాల్సినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. రుచికి సరిపడే వేసుకోవాలండి. సాల్ట్ ఎక్కువైతే పొరపాటున రుచి పోతుంది. 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసి ఇలా కలిపేసుకోవాలి. మనము మాడకుండా చూస్తూనే ఉండాలండి. 1 స్పూన్ మిర్చి పౌడర్ కూడా వేసుకోవాలి. ఎక్కువ మిర్చి పౌడర్ అయితే వేసుకోలేదండి. నేను స్మాల్ చెంచాతో ఇలా వేసేసుకున్నాను. ఇలా కలిపేసుకోవాలి మాడకుండా. కాలీఫ్లవర్ చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. తరిగి పెట్టిన కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. ఇలా అయితే కాలీఫ్లవర్ చికెన్ అయితే రెడీ అయిపోయేదండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. బౌల్లో సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే అబ్బా ఎంత రుచి ఉంటుందో తెలుసా, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి